నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. రాష్ట్రంలోనే అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలకు పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్న జగనన్నను మళ్లీ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులోని 50వ డివిజన్ నెహ్రూ కాలనీలో మన ఒంగోలు మన వాసన్న కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ కాలనీలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ అంబటి దుర్గాప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్లతో కలిసి కాలనీలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జగనన్నతో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని గ్రామ వార్డు సచివాలయంతో గడప ముంగిటికి తీసుకువచ్చి పాలనను గ్రామాల్లోనే కొనసాగించారని బాలినేని అన్నారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు. మరోమారు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని, తనకు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, మేయర్ గంగాడ సుజాత, వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, డివిజన్ కార్పొరేటర్ ఏ ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జె సురేష్, ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు, రాష్ట్ర మైనారిటీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ అబ్దుల్ కుద్దీన్, మీరావలి, షేక్ బాజీ, దామరాజు క్రాంతి కుమార్, డివిజన్ మాజీ అధ్యక్షులు గల్ల దుర్గా, బేతప్పూడి భాస్కర్రావు, బెల్లుపల్లి సుబ్బులు, బాజీ, దానం శ్రీదేవి, చక్రపాణి, ఏడుకొండలు, రవి, మారుతి, శ్రీరాములు, రమేష్, బొమ్మినేని మురళి, శ్రీను, నాగమణి, శివారెడ్డి, మల్లేశ్వరి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు ఫ్యాన్ గుర్తుపోయాలమ్మా. 10 ఓట్లు ఉన్నా, 12 ఓట్లు ఉన్నా, 8 ఓట్లు ఉన్నా, 6 ఓట్లు ఉన్నా, 4 ఓట్లు ఉన్నా మన ఏరియా కొట్టాడు, మన పాలన కొట్టాడు, మన గర్భవద్దకే వచ్చాడు, మన వాసన కొట్టు ఫ్యాన్ కొట్టు. మన పాలనకు వచ్చాడు, మన ప్రతి మొత్తం ముందుకు రావాల్సిన కోరుతున్నాము. క్యాన్వా వెనుకలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, పురుషులు అందరూ ముందుకు రావాల్సిన కోరుతున్నాము. వాసన వచ్చిందమ్మా. ఫ్యాన్పై ఓటేసి అఖండమైన మెజార్టీ గెలుపుతాం. మన గడప గారికి వచ్చాడు, మన
अस्मै देवाय ब्रह्मण्यं वरुणो द्रवं देवो बृहस्पति సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. జిల్లాలోని ఒక పార్లమెంటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 మంది 17 నామినేషన్లు దాఖలు చేశారు. ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మిలు నామినేషన్ పత్రాలు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్కు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా రాయపాటి జగదీష్, ఆకుమల్ల మల్లికార్జున్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గొట్టిముక్కల సుజాత నామినేషన్ పత్రాలు సమర్పించారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిని బలపరుస్తూ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇతడి శివప్రసాద్ నామినేషన్ వేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా చప్పిడి రవిబాబు నామినేషన్ వేశారు. కొండిపి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, పిరమిడ్ పార్టీ అభ్యర్థిగా ఎం బాలకోటయ్య, బీఎస్పీ అభ్యర్థిగా రావినూతల మ్యాట్రిక, స్వతంత్ర అభ్యర్థిగా మామిడి మాల్యాద్రులు నామినేషన్లు వేశారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులుగా బాల్సాని మాల్యాద్రిరెడ్డి, కొప్పోలు నరసింహులు నామినేషన్ పత్రాలు ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థికి ఈ నెల 22వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటలకు కర్నూలు ఫ్లైఓవర్ నుండి ఆర్టీసీ బస్టాండు, అద్దంకి బస్టాండు, పాత్ మార్కెట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమయాభావం వల్ల వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలవలేకపోతున్నానని, ఇదే ఆహ్వానంగా భావించి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి మీ చల్లని దీవెనలు, మద్దతు తెలిపి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. 22వ తేదీ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాను. మరి అందరూ కూడా వేలాదిగా ప్రజలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి నామినేషన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి అందరూ కూడా గతంలో 5 సార్లు నన్ను గెలిపించారు. ఈసారి కూడా గెలిపిస్తే మన ఇచ్చిన పట్టాలకి ఇల్లు కట్టియటం కానీ, ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయటం కానీ, మంచినీళ్ళు రోజు మంచినీళ్ళు కార్యక్రమం ఆల్రెడీ 3 లక్షల పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొచ్చి కాలువలకి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ మరొకసారి గెలిపిస్తే సిక్సర్ కొట్టించే కార్యక్రమం చేపడితే తప్పకుండా మీ అందరికీ కూడా నేను మీ ప్రజల రుణం నేను ఒంగోలు రుణం తీసుకుంటానని చెప్పి కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి ఒకసారి నామినేషన్కి అందరూ కూడా తప్పి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని ఆదిమూలపు సురేష్ అన్నారు.
టంగుటూరులోని పోతుల సెంచయ్య వెస్ట్ కాలనీ, బాపూజీ కాలనీలో పల్లెపల్లెకు సురేష్ అన్న సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి ఓట్లు వేసి కొండెపి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లవరపు రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు సోదనగుంట నారాయణ, రావూరు ప్రవీణ్ కుమార్, బీనీడి ఉదయ్ కుమార్, ఎంబీసీ కార్పొరేటర్ డైరెక్టర్ పుట్ట వెంకట్రావు, ఎంపీటీసీ ప్రభుదాసు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవతాతలకు, నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు, రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. బట్టలు నొక్కినప్పుడల్లా కోట్ల రూపాయలు టప్ప అనుకుంటూ మన అకౌంట్లో, అక్క చెల్లెమ్మల అకౌంట్లో పడిపోయి లక్షల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ, తాత, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు లబ్ధి పొందారనే విషయాన్ని కూడా మనందరం చూసాం. ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా, భేదభావాలు లేకుండా, ఏ పార్టీ అని చూడకుండా, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అని అస్సలు చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా పర్వాలేదు, కానీ పేదరికంలో నలుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేదరిక నిర్మూలనే ఒక ధ్యేయంగా, ఒక ప్రధాన లక్ష్యంగా మన జగనన్న ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తరుణంలో పేదరికం నుంచి విముక్తి కలిగించే విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి అనునిత్యం వారి అభ్యున్నతి కోసం తప్పించి వారి యొక్క అభివృద్ధి కోసం మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మన పిల్లలకు మేనమామగా ఇంగ్లీష్ మీడియం చదువులు అందించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి పేదరికం వల్ల విద్యకు దూరమైనటువంటి పరిస్థితుల్లో, పేదరికం వల్ల నాణ్యమైన విద్యకు అందుకోని పరిస్థితుల్లో, పేదరికం వల్ల విలువైన ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వంగా చెప్పుకున్న మీ అందరికీ మనం చేసుకుంటూ రాజన్న రాజ్యం అన్నాము. రాజన్న రాజ్యం రావాలని కోరుకున్నాం. దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా అందరికీ వైద్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆయన ఒక డాక్టర్గా పేద ప్రజల యొక్క ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తిగా అనేకమైనటువంటి కార్యక్రమాలని, పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత. స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీకి మద్దతు తెలుపుతుంటే ఓరవలేని దామచర్ల జనార్దన్ వాలంటీర్లు బెదిరింపులకు, ధోరణులకు పాల్పడితే చూస్తూ ఊరుకోనని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నగరంలోని బాలినేని నివాసంలో ఈతముక్కల గ్రామం వివర్స్ కాలనీకి చెందిన పద్మశాలీలు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, బండారు వెంకటాద్రి ఆధ్వర్యంలో అనుముల సుమన్, బండారు జగదీష్, తుమ్మ వెంకటేష్, బద్రి, రామాంజనేయులు మరో 100 కుటుంబాలు బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు రుక్మిణమ్మ, వెంకట సుబ్బారావు, నగర కన్వీనర్ కటార శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు ఈతముక్కల గ్రామం నుంచి వీవర్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపు 200 మంది ఈరోజు పార్టీ చేరుతున్నందుకు వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ వీవర్స్ కమ్యూనిటీ సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేతన్న నేస్తం కానీ ఎన్ని పథకాలు వాళ్ళకి రావటం, మేము గతంలో కూడా ఎక్కడ కూడా ఈత మొక్కలో ఒక పార్టీ అనేది చూడలేదు. వాళ్ళకి గతంలో కొంతమందికి రాకపోతే కూడా వాళ్ళు తెలుగుదేశం అని చెప్పినా కూడా మేము అందరికి కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అందరూ కూడా నేతన్న నేస్తం రావటం మాకు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మేమందరం ముందుకు వచ్చి మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి సుమన్, మన జగదీష్, మా ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా, మన జగదీష్ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈరోజు పార్టీలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము వెనకెత్తుండి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేదానికి మా సహాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు పార్టీ చేయడం వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. వాలంటీర్లు స్వచ్ఛంద రాజీనామా చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వాలంటీర్లు బెదిరిస్తున్నారు. బెదిరింపు ఏమీ చేయలేడు, నోరు దూల, అది తప్పితే ఇంకేం లేదు, ఏమి చేయలేడు. ఒకటైతే చెప్తున్నాం, వాలంటీర్లు వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా వాళ్ళు బెదిరించేది ఏంటి అంటే ఈసారి బెదిరింపులు చేస్తే ఈసీ కంప్లైంట్ చేస్తారు. అసలు అది పద్ధతి కాదు. ఈ బెదిరింపు ధోరణి మానుకోకపోతే తేడాలు వస్తాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటైతే చెప్తున్నాం, ఎవడు ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఉన్నారు, మనం బెదిరించాము, మంచిగా చెప్పి చేసుకొని పార్టీలో చేరుతా ఉన్నారు. అందుకని బెదిరించి ఏదో చేద్దాము, ఈయన చేతిలో ఏమైనా ఉందో, ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికన్నా. గతంలో మేము మరి ఈసారి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చాము, అన్నీ చేసాం. ఖచ్చితంగా మరి వాలంటీర్ సిస్టమ్ పెట్టడం జరిగింది. వాలంటీర్స్ వల్ల మరి లేకపోవడం వల్ల మన పెన్షన్దారులు ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలకు తెలుసు. కాబట్టి వాలంటీర్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశం ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరూ కూడా తీసుకుంటాం. నువ్వు బెదిరింపులు ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు. ఖచ్చితంగా వాలంటీర్ మేము అండగా ఉన్నామని తెలుసు వాళ్ళకి. ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేస్తారు. మరి వాలంటీర్లకి తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ఖచ్చితంగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మేము వాలంటీర్లు జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. మన ఈతమొక్కల గ్రామంలో మొత్తానికి ప్రతి మగ్గానికి నేతన్న నేస్తం ఇప్పించిన ఘనత మన మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఇలాంటి మంచి పనులన్నీ చేశారు కాబట్టి ఈత మొక్కల్లో ఉన్న అన్ని ఫ్యామిలీసు మోస్ట్లీ చాలా వరకు మన రేపు జరగబోయే 2024 ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వచ్ఛందంగా మేమంతా మా జీవితాలు బాగుపడ్డాయి కాబట్టి అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ఆడవాళ్ళంతా వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దానికి వాసన గారు కూడా చాలా సంతోషించి ఎక్కడ జిల్లాలో ఎక్కడున్నా కూడా నా మాటను మన్నించి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి ఒక్క క్యాండిడేట్ని ఎమ్మెల్యేల క్యాండిడేట్గా నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించాలని ఈ పత్రికాముఖంగా మీకు విన్నవించుకుంటూ అలాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా మన ప్రకాశం జిల్లా ఒంగోలులో మంచి మెజారిటీతో మన వ్యూవర్స్ అందరినీ గెలిపించాలి, అట్లా ఎంపీ గారిని కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చేనేత కార్మికుడికి నవరత్నాల్లో భాగంగా 24,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ పథకాన్ని మా ఈతముక్కల గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి వాసన్న మంచి మనసుతోటి మా అందరికీ సహాయం చేశారు. ఆ సహాయానికి కృతజ్ఞతాభావంతో మేమందరం ఆయనకి సపోర్టుగా, ముఖ్యంగా గత 10 రోజుల క్రితం మా తిరుపతిరావు గారిని టీడీపీ వాళ్ళు బాగా దుర్భషలాడటం జరిగింది. మేము ఆ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాము, జనార్దన్ గారు ఇలాంటి మంచి పని కాదు అది, దయచేసి మీరు ఓట్లు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దానిలో భాగంగానే మేము తిరుపతిరావు గారిని ఎప్పుడైతే మీరు అటాక్ చేశారో మా పద్మశాలి జాతిని మొత్తాన్ని మేము ఏకం చేసి వాసన్న ముందు పెట్టడానికి నిర్ణయించుకున్నాం. దయచేసి మీరు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి పనులు మాత్రం చేయవద్దు. తిరుపతిరావు గారి
ఒంటి మీద ఈగ వాలిన పద్మశాలి జిల్లా మొత్తం మీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ చేరికలు జరిగినాయి. గమనించండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఆపేసి మంచిగా ఓట్లు అడిగే విధానాన్ని కొనసాగించాలి. అలాగే వాసన్నని ఈతముక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలి కుటుంబీకులు అత్యధిక మెజారిటీతోటి ఉన్న మ్యాక్సిమం మేము ఉన్నటువంటి కులంలో అత్యధిక భాగము ఆ పథకాన్ని మేము తీసుకున్నాం. ఆయన సహాయంతో ఆయన కృతజ్ఞతని మేము ఎల్లవెల్ల మనసులో ఉంచుకొని ఆయన్ని ఎప్పుడూ కాపాడుకొని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ జై పద్మశాలి, జై మార్కండేయ. ప్రకాశం జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కావున ప్రజలు తాగునీటి సమస్యలను ఫోన్ నెంబర్ 9100121605 సెల్ నెంబర్కు తెలియజేస్తే సంబంధిత అధికారులు సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తారని తెలిపారు. కరోనా సమయంలో ముస్లింలు బతికి ఉన్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అని ఇస్లాంపేట స్థానికుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్లాంపేటలోని పలు ప్రాంతాల్లో బాలినేని శ్రీకావ్య పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా శ్రీకావ్య ఎస్కేబిఎస్ ఫ్యామిలీ ఇంట్లో ఇచ్చిన తేనీటి విందు స్వీకరించారు. ఇస్లాంపేటలో రెడ్ జోన్ పెడితే బాలినేని కుటుంబం అవసరమైన వస్తువులను అందించి ఆదుకున్నారని, అలాంటి వారిని మళ్లీ ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాళేషా, ఖాదర్, చానా, బాబు, రఫీ, షాజుబాయ్, అబిద్, హయత్, ఆసిం, రబ్బానీ, సాదిక్, బాజీ, కరీముల్లా, మౌలా, కరాటి కరీముల్లా, సైదా, రబ్బానీ, రహీం, ఆసిం, బాషా, సకీల్, జాఫర్, సిలార్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जरूर डालो अपने खान की निशानी को सब लोग बाद में करवा వాసుబాబు అనే అతను మమ్మల్ని బాగా చూశాడండి. కరోనా వచ్చిన టైంలో ప్రతి ఇంటికి రైసు, బియ్యము, కూరగాయలు, మాంసము అన్నీ పంపించాడు. సార్ మీరు బాగా ఉండాలా, మీరు చల్లని దీవెన మాకు కావాలనే ఉద్దేశంతో మాకు వాసుబాబు అన్ని వేళలా అన్ని రకాలుగా సహకరించాడండి. నాకు కరోనా వచ్చిందండి. నా కరోనాతో 3 హాస్పిటల్ మార్చారు సార్. 3 హాస్పిటల్లో నన్ను నెల్లూరు హాస్పిటల్లో బ్రహ్మాండంగా చూశారండి. 2000 రూపాయలు నాకు ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. మనము జగన్మోహన్ రెడ్డిని చేయి జార్చుకున్నామో ఇక మాకు అతులు లేవండి. నాకు తెలిసిన నగ్న సత్యం. నాకు వచ్చి 73 ఏళ్ళు. నేను చాలా రాజకీయాలు చూశాను. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే వాడంతా బచ్చా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి. జగన్మోహన్ రెడ్డి అంటే నిర్ణయం చేసింది పార్లమెంట్లోనే సోనియా గాంధీ లేచి సల్యూట్ చేసింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. అటువంటి నాయకుడు. ఇప్పుడు చూడండి, కోడికత్తి అని ఎగతాళి చేశారు. నిన్న అదేందో దండ పూసుకుంటుందండి. ఏమన్నా న్యాయం ఉందా చెప్పండి? ఎవరన్నా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? దెబ్బ తగిలింది అతనికి. మహారాజులాగా అందరూ ప్రతి ఒక్కళ్ళు జయ గుణాలు పలుకుతుంటే ఇతనికి ఏంటంటే ఆశ్చర్యపరిచే మీరు జగన్మోహన్ రెడ్డి మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాడండి. మా పిల్లలకి రిజర్వేషన్ వచ్చున్నాయి. ప్రతి ఒక్కరికి ఆలోచించి చేస్తున్నాడు. పింఛన్లు ఇస్తున్నాడు ఇంటింటికి. ఆ పింఛన్ని కూడా న్యాయం చేయాలనుకుంటున్నాడు కదా. నువ్వు న్యాయం చేసేవాడివి అయితే ఇప్పుడు పిలవంగానే బండి వస్తుంది.
పిల్లగానే తీసుకెళ్తున్నాడు, వాడికి బాగా ఉండపోని. ఇది న్యాయం కదండి. న్యాయం లేకుండా ఏదో మేము వచ్చినట్టు చేస్తున్నాం, మేము చేస్తాం అంటే ఏం చేస్తాం? బ్రహ్మాండం అండి. ఇంకా మించితే అయితే మేము చేతులారా జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకుంటే ఇక మనకు బతుకులే ఉండవు. ఎందుకంటే రాజకీయంగా బతుకులంటే మనం కష్టం మనం తింటున్నాం, మన కష్టం మేము చేసుకుంటున్నాం. ఇది పార్టీల గురించి కాదు. జగన్మోహన్ రెడ్డిని చేతులారా చేజార్చుకుంటే ఇక మాకు పుట్టగతులు ఉండవు. అటువంటి నాయకుడు రాడు నాకు తెలుసు. నగరంలోని 28, 29, 30, 34, 35 డివిజన్కు చెందిన సుమారు 150 మంది వాలంటీర్లు రాజీనామా చేసి బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మద్దతు పలికారు. రాజీనామా చేసిన వాలంటీర్లతో బాలినేని మాట్లాడుతూ మీ అందరికీ అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా నేరుగా నా వద్దకు రావచ్చని భరోసా కల్పించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లుగా విధులలో చేరతామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, కార్పొరేటర్లు ఫాతిమా, నీలంరాజు, సరోజ, చంద్రకళ, శాండిల్య, రాఘవ, ఆంజనేయులు, ఆజీస్, హరి, ప్రేమ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. మాధవన్న జై వాసన. ఓకే ఒంగోలు నగరంలోని మంగమూరు డంకులు రాధా గోవింద ఆశ్రమంలో నూతన రాధా గోవింద భగవానుని పాలరాతి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సన్నిధిలో ముందుగా విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, పంచ గవ్యారాధన, పాసన, అగ్ని ప్రతిష్టాపన, పంచగవ్య క్షీర, జలాదివాసములు, ఆదివాస హోమాలను జరిపించి హారతిని అందజేశారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అలగరి మారుతి కృష్ణ, మోహనాచార్యులు, కుటుంబ సభ్యులతో పాటు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని 16వ డివిజన్కు చెందిన జనసేన డివిజన్ అధ్యక్షులు కర్రీ వాసు రాజీనామా చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారితో పాటు కండ్రిక శ్రీనివాసులు, అల్లం కిరణ్ కుమార్, సేలం సాయి కుమార్, కర్రీ మణి, కండ్రిక చెంచురామయ్య మరో 25 మంది చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని జనసేన పార్టీలో
పార్టీని బలోపేతం చేస్తుంటే తెలుగుదేశం కూటమితో పవన్ కళ్యాణ్ జత కట్టడం ఇష్టం లేక వైసీపీలో చేరారని కర్రి వాసు అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. అనంతరం బాలినేని శాలువాతో సత్కరించి బొకే అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ యూత్ మాజీ జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, సురేష్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నేను కర్రి వాసు జనసేన పార్టీ అధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మా చిరకాల కోరిక. ఆ కోరిక మనకు మేము జనసేన పార్టీలో పనిచేసుకుంటూ చిన్న అధ్యక్షుడిగా పనిచేస్తూ కొనసాగుతూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమిలో చేరడం వల్ల ఇది చాలా దూరంలో ఉంది. అందుకని అసంతృప్తితో మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్. దొనకొండలో బూచేపల్లి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బూచేపల్లి కుటుంబం పైన దొనకొండ మండల ప్రజలు చూపించే అభిమానానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని నందిని అన్నారు. రానున్న ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఏదైనా తప్పులున్నా, ఏదైనా మాట్లాడకూడదు మాట్లాడినా క్షమించండి. వేదికపై ఉన్న ఎంపీపీ గారికి, ఎంపీటీసీ గారికి, కృష్ణారెడ్డి అన్నకి, అక్కకి, అందరికీ నా నమస్కారాలు. పొద్దున్నుంచి మండు టెండ అనుకోకుండా నాతో పాటు ఎంత మంది మహిళలు నడిచారంటే అడుగులో అడుగు వేసి వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కరా వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున శిరస్సు మంచి నమస్కారాలమ్మా. నా కష్టాన్ని కూడా పంచుకొని నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివన్నకు ఓటేయండి, మా బూచేపల్లికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు, అమ్మా ఒక్కటే గుర్తుపెట్టుకో, దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది. నేను ఎప్పుడూ దొనకొండ, మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే, ఆకలిలో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం, కష్టంలో ఉన్న వారికి కొండంత సాయం చేయటం, బాధలో ఉన్న వారికి ఓదార్పు ఇవ్వటం, ఈ మూడు తప్ప మా మామయ్య మాకేమీ నేర్పించలేదు. మేము అదే బాటలో నడుస్తాము. 20 ఏళ్లుగా ఎన్ని పదవులున్నా, పదవులు లేకపోయినా దర్శి నియోజకవర్గాన్ని మేము అంటిపెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ, మీరు మాపై చూపించే అభిమానం. మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం మీ అందరికి కూడా తెలుసుండాలి. నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని, ముల్లమూరు మండలం కమలమడక. మా నగరంలోని 11వ డివిజన్కు చెందిన కందిమల్ల రాఘవేంద్ర జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీ నగర అధ్యక్షులు కాకుమాను సునీల్ ఆధ్వర్యంలో బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా బాలినేని నివాసం వరకు భారీగా బైక్ ర్యాలీతో వచ్చారు. అనంతరం కందిమల్ల రాఘవేంద్రతో పాటు సమతానగర్, సంతపేట, వడ్డిపాలెం, ఇందుర్తి నగర్ జనసేన పార్టీకి చెందిన అభినస్, దాసరి కిరణ్, స్వరాజ్, నజీర్, సింహాద్రి, మణి, సాయి, ఈశ్వర్, నాని, అభిషేక్, ప్రసాద్, గోపి మరో 50 మంది వైసీపీలో చేరారు. వారికి బాలినేని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కష్టపడి నా గెలుపు కోసం పనిచేయాలని బాలినేని తెలిపారు. నగరంలో బాలినేని గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని జనసేన కార్యకర్తలు, నాయకులు ఇంకా వైసీపీలో చేరతారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నా పేరు కన్నెమల్ల రాఘవేందర్ అలియాస్ బుజ్జి, ఒంగోలు బుజ్జిగా అందరికీ పరిచయం. 11వ డివిజన్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఈరోజు వాసన సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మా ఏరియా కుర్రోళ్ళు మొత్తం 50 మంది కుర్రోళ్ళ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నాము. అండ్ 11వ డివిజన్లో తిరుగులేని మెజారిటీతో వైసీపీని గెలిపిస్తాము. ఈసారి వాసన విజయం కన్ఫామ్ అయిన సందర్భంలో 11వ డివిజన్ మెజారిటీలో మేము కూడా ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. మమ్మల్ని మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానించినందుకు వాసన గారికి, మా యువ నాయకులు బాల్య ప్రతినిధులకు, మరీ ముఖ్యంగా ఈ చేరికి ముఖ్య కారణం ఒంగోలు యూత్ వింగ్ విభాగం అధ్యక్షుడు సునీల్ అన్న గారు. ఆయన లేకపోతే ఈ చేరికి ఇంత సులభం అయ్యేది కాదు. నిజంగా మాకి రుణాలు మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఆయనే మాకు ముఖ్యం. ఈ పార్టీలో చేరడానికి ఆయనే మాకు బాగా కృషి చేశారు. అలానే వడిపాల నుంచి సంతాన జనసేన కార్యకర్తలు చాలా మంది ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరి ముఖ్యంగా సునీల్ అన్న గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించినటువంటి బాలినేని వాసన్న గారికి, యువ నాయకులు ప్రేమ్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆచీరామన్న కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. దర్శిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 2024-25 విద్యా సంవత్సరానికి బాలురకు 5వ తరగతిలో చేరేందుకు 24వ తేదీ కౌన్సిలింగ్ జరుగుతుంది. మెరిట్ లిస్టులోని సీటు రాని విద్యార్థులు ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ర్యాంకు కార్డు, అవసరమైన సర్టిఫికెట్స్తో హాజరు కావాలని ప్రిన్సిపల్ ఎస్ మాధవరావు తెలియజేశారు. దర్శిలోని 15వ వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాగుంట చందన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు నాదన్ల బ్రహ్మ చౌదరి, మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసు, కౌన్సిలర్ కల్లూరి మహేశ్వరి, టీడీపీ నాయకులు మల్లి, సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి, తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి, జెండాపై కపిరాజు రూపాయలు అవకాశాలు. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 7,000 రూపాయలు ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, సంక్షేమం, అభివృద్ధి. తల్లి మనసు ఉన్న చెన్ని నాటి ప్రేమ పసుపు పచ్చ లక్ష్మీ వచ్చేసి ఉన్నారు అమ్మ చందనమ్మ గారు, అదే విధంగా గొట్టిపాటి లక్ష్మమ్మ గారు, ఒక సరస్వతి దేవి, ఒక పార్వతి దేవి. మరి ఈ విధంగా మన ముందుకు వచ్చారు మీకు సేవ చేస్తామంటూ, మీ అందరికి అందుబాటులో ఉంటామంటూ. కనుక శివరాజు గారు కార్యకర్తల అభిమానులు, చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా మన జోలికి రాకుండా లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. అదేవిధంగా మన ఎట్టకేలకు 2 సంవత్సరాల 4 నెలల తర్వాత ఒంగోలు పట్టణంలో జరిగిన మాదిగ మహిళా కొడూరి శాంతి హత్య కేసులో దళిత నేత నీలం నాగేంద్రరావు కృషితో 8,25,000 రూపాయలు రిలీఫ్, డిఏతో కూడిన ఎస్సీ ఎస్టీ మంత్లీ పెన్షన్ నెలకు 5,000 మంజూరయ్యాయి. కోడూరు శాంతి అనే మాదిగ మహిళ ఒంగోలు మహేంద్ర నగరంలో షేక్ అహ్మద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఈ క్రమంలో వారి బంధువైన షేక్ జలానీ కోడూరు శాంతి దగ్గర 20,000 అప్పుగా తీసుకున్నారు.
తిరిగి చెల్లించకపోవడంతో శాంతి జలాని వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్లి డబ్బుల విషయంపై రాద్ధాంతం చేసింది. కక్ష పెంచుకున్న జలాని మహేంద్రనగర్లోని కోడూరి శాంతి ఇంటిలోకి వెళ్లి శాంతి ముఖంపై దిండు వేసి చంపాడు. అనుమానాస్పద మృతిగా ఒంగోలు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు 2 సంవత్సరాల తర్వాత కలెక్టర్ రిలీఫ్ ఎస్సీ ఎస్టీ మంత్లీ పెన్షన్ హతురాలి సోదరి యశోదను గార్డియన్గా నియమిస్తూ కుమారుడు వినయ్ పాల్కు జాయింట్ అకౌంట్గా 8,25,000 రూపాయలు మంజూరు చేశారు. కలెక్టర్ మంజూరు చేసిన రిలీఫ్ పెన్షన్ ఆర్డర్ను తన కార్యాలయంలో శాంతి కుమారుడు సోదరికి నీలం నాగేంద్రరావు అందజేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కాకుమాను రవి, దేవరపల్లి రమణయ్య, పాలేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కోడూరి శాంతి అనే మహిళ హత్య కేసులో 2 సంవత్సరాల 4 నెలల తర్వాత సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత జిల్లా కలెక్టర్ కొర్రీల మీద కొర్రీలు వేస్తూ చివరకు మేము కోర్టులో కేసు వేస్తామంటే తప్పనిసరి పరిస్థితుల్లో కోడూరి శాంతి కొడుకు వినయ్ పాల్ మరియు ఆమె సోదరి యశోదకు జాయింట్ అకౌంట్గా వినయ్ పాల్ గార్డియన్గా శాంతి యశోదని నియమిస్తూ ఇద్దరు కలిపి జాయింట్ అకౌంట్గా రిలీఫ్ 8,25,000 రూపాయల రిలీఫ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ డిఏతో కలిపి ఎస్సీ మంత్లీ పెన్షన్ నెలకి 5,000 రూపాయలు అంటే 6,250 రూపాయలు పెన్షన్ మంజూరు చేశారు. మన ఒంగోలు జక్రి నగర్కి చెందిన అమ్మాయి ఆడ పెళ్లి చేసుకుని ఒక ముస్లింని అహ్మద్ బాషాను తను పెళ్లి చేసుకొని అక్కడ మహేంద్రనగర్లో నివసిస్తుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి 28 డిసెంబర్ 28వ తేదీ 2021 సంవత్సరంలో హత్యకు గురైంది. బాడు ఇంట్లోనే అమ్మాయిని దిండేసి ఇంకొక ముస్లిము జిలాని అనే అతను చంపేశాడు. ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చింది అప్పుగా, ఆ డబ్బులు ఇవ్వలేక ఆ డబ్బులు అడిగిందని కక్ష పెట్టుకొని ఈ అహ్మద్ బాషా వాళ్ళ బంధువు అవుతాడు జిలాని, ఆ కుర్రోడు చంపేయడం జరిగింది. దీన్ని మొదట పోలీసులు 174 అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. గైడ్ లైన్స్, క్లారిఫికేషన్స్ అన్నీ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. కలెక్టర్ డిఆర్ఓ పోటీలు పడి కొర్రీల మీద కొర్రీలు వేశారు. ఈ తీవ్రత సహనం కోల్పోయి హైకోర్టులో కేసు వేస్తామని చెప్పడంతో ఈ వారంలో ఈ ఎట్టకేలకు ఇక తప్పించుకోలేక ఈ కేసులో రిలీఫ్ అదేవిధంగా పెన్షన్ మంజూరు చేశారు. ఇది అంటే ఎస్ఎస్టీ కేసుల్లో అధికారులు రిలీఫ్ అంటే ఉద్యోగం ఇవ్వడానికి రిలీఫ్ ఇవ్వడానికి ఇతను మైనర్ కాబట్టి మేజర్ అయితే ఇతనికి ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టకేలకి కోడూరు శాంతి కేసులో రిలీఫ్ పెన్షన్ మంజూరు చేయడం. అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ స్థాయిలో వలసలు రోజురోజుకి పెరుగుతున్నాయి. బల్లికురవ మండలం నూరేపల్లి గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కురిసిపాడు మండలం రామినూతల గ్రామంలో చాట్ల వీరాంజనేయుల ఆధ్వర్యంలో ముంగర అనిల్ 10 కుటుంబాలు టీడీపీని వదిలి వైసీపీ కండువా కప్పుకున్నారు. అద్దంకి పట్టణంలోని అభ్యుదయ నగర్లో 4వ లైన్కు చెందిన 15 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. మళ్ళీ చేస్తాను ఒక్క నిమిషం తీసి మళ్ళీ తీసుకుంటా. ముందు
వచ్చేసి కాదు ఆయన పాస్టర్లే వచ్చేసి ముందు మన సెల్లు కనుకోవట్లేదు ఓకే ఓకే పక్కన ఇప్పుడు అప్పుడు పెద్దోడు బల్లికురువ మండలం కొప్పెరపాడు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ను లారీ ఢీకొని ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కోకట్లపల్లి గ్రామానికి చెందిన సొరబి అంజయ్యగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని నర్సరావుపేట హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో మనం కోరుకునేవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.